నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ఆధ్యాత్మికవేత్త బీజేపీలో చేరారు. ఇక సనాతన ధర్మం వైపు స్పీడ్ పెంచారు. ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ మొదటి కార్యక్రమంగా తీర్థయాత్రల బస్సులకు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా పట్టణంలోని నరసింగరావుపేటలో గల ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయం నందు తీర్థయాత్రలకు బయలుదేరే బస్సులకు ఆయనే స్వయంగా జెండా ఊపి బస్సులు ప్రారంభించారు. స్థానిక గవరపాలెం ప్రాంతానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రలో భాగమయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పాల్గొని ఎంవీఆర్ నిర్ణయాన్ని అభినందించారు. తీర్థయాత్రలకు వెళ్తున్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, భోజన ఏర్పాట్లు సమృద్ధిగా కల్పించారు. ఈ యాత్రలో భాగంగా భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం, సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, విశాఖలోని ఋషికొండల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకునేటట్లు ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ తీర్థయాత్ర భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపగా నిర్వాహకులు చేసిన ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంవీఆర్ ను గజమాలతో మహిళలు సత్కరించారు. మేము పుణ్యక్షేత్రాల దర్శనానికి ఎంవీఆర్ ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు గైపూరి రాజు, సుంకర బాబ్జీ, గాలి శ్రీను, గంటా సూరిబాబు, మాధురి, పి వెంకటలక్ష్మి, కె హేమ, దివ్యలతో పాటు ఎంవీఆర్ అభిమానులు భారీగా హాజరయ్యారు. వెంకటేశ్వరరావు గారు వ్యక్తిగతంగా తన డబ్బును ఖర్చు పెట్టి అనేది అది మామూలు విషయం కాదు. మరి అంత గొప్ప కార్యక్రమాన్ని ఎంవీఆర్ గారు గత అనేక సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇదే కాకుండా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఏ గ్రామం నుంచి, జిల్లాలో ఏ గ్రామం నుంచి వచ్చైనా సరే దేవాలయ నిర్మాణం ఉందంటే తనకి తగినటువంటి సహాయాన్ని వాళ్ళకి అందించి ఆ దేవాలయం మళ్ళీ ప్రారంభోత్సవానికి కూడా ఆయనే వెళ్ళి హాజరై రావడం అనేది చాలా గొప్ప విషయం. ఒక రకంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మొదటి నుంచి ముందున్నారు. అయితే భారతీయ జనతా పార్టీలో చేరడానికి కూడా కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా మన యొక్క హిందూ ధర్మం, మన సనాతన ధర్మం ఏదైతుందో ఆ ధర్మం ఆధారంగా పనిచేస్తున్న పార్టీ. సాంప్రదాయాలు అవన్నీ కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అది మనందరికీ తెలుసు. ఈవేళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రపంచంలో ఉన్న పరిస్థితులు అన్నీ మనం చూసినట్టయితే మన దేశంలోనే మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే వేల సంవత్సరాల పాటు మన దేశం మీద దండయాత్ర చేసి ఈ మన సంతలో కాయగూరలు అమ్మినట్టుగా వజ్ర వైడూర్యాలు కొంచెంతో కొలిసి అమ్మేవారు ఈ చరిత్రలో. మనకి అటువంటి గొప్ప దేశం మనం. కాబట్టే ఈ దేశం మీద వాళ్ళందరూ కన్నుపడి దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతని దోచుకుపోతూ ఈ సాంప్రదాయాన్ని, మన యొక్క సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మన కుటుంబ వ్యవస్థ బలమైన కుటుంబ వ్యవస్థ దేశాలు పరిపాలన చేస్తే ఆ దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు నాశనం అయిపోయాయి. కానీ ఇప్పుడు మన దేశంలో మాత్రం అంతమంది పరిపాలించిన, మొఘలాయిలు పరిపాలించారు, బ్రిటిషులు పరిపాలించారు, పోర్చుగీసులు పరిపాలించారు, అందరూ పరిపాలించారు. మనం ఇక్కడ దోచుకుపోయారని. కానీ మన సంస్కృతిని మాత్రం ఏం చేయలేకపోయారు. దానికి కారణం ఏంటి? మన కుటుంబ వ్యవస్థ. అంచేత ఆ రకంగా మన కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకున్నాం, మన ధర్మాన్ని మనం కాపాడుకున్నాం ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా. కాబట్టి అటువంటి ధర్మం సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ సనాతన ధర్మం కోసమే పనిచేస్తున్న వ్యక్తి ముత్యాల వెంకటేశ్వర. సమయంలో సరైన నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, ఆయన చేస్తున్న కార్యక్రమాలు రెండు కూడా ఒకే రకమైన కార్యక్రమాలు. కాబట్టి ఆయనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మిమ్మల్ని అందరినీ ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి సేవలను మనందరం కూడా ఉపయోగించుకొని రాబోయే రోజులు వారికి మనం సహకరిస్తూ వారికి కూడా పార్టీలో కానీ అలాగే అదేవిధంగా ఇంకా అధికారపూర్వకమైన బాధ్యతలు కూడా మరి వారికి ఆ భగవంతుడు కలిగించాలని అందరినీ భగవంతుని కోరుకుంటూ మీరందరూ కూడా చక్కగా ప్రయాణం చేసి ఏ ఇబ్బంది లేకుండా తిరిగి రావాలని ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.